నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం రేవెల్లి అనే గ్రామంలో ఒక అనుమానాస్పద స్థితిలో చాలా ఘోరంగా మర్డర్ చేయడం జరిగింది. కత్తులు గుడ్డలతో నరికి చంపినటువంటి ఆ యాదయ్య కుటుంబానికి ఈరోజు అసలు ఎవరు అండగా నిలవాలి? అసలు ఇట్లా చంపడానికి కారణం ఎవరు? ఆ వ్యక్తులను త్వరగా పట్టుకొని శిక్షించాలని చెప్పి ఇగో వాళ్ళ కుటుంబానికి దగ్గరికి వచ్చినాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? నిన్న నైటు అసలు మీ ఫాదర్ అంట కదా యాదయ్య, ఏం జరిగింది? ఎవరి మీద మీకు అనుమానం ఉందా? ఇట్లా ఏం జరిగింది అసలు? అనుమానం అంటే ఊర్లో ఒక ఆమె జరిగిందని అనుకునే ఉంది. ఎందుకంటే ఆమెనే ఊర్లో ఇంత బ్లేమ్ చేసింది కాబట్టి ఈ మ్యాటర్ ఇంత దాకా వచ్చింది. ఆమె గురించి మాకు ఎలాంటి శత్రువులు ఎవరూ లేరు. ఆమె దగ్గర కూడా మాకు ఇప్పటిదాకా ఏ గొడవలు జరగలేదు. కాకపోతే ఆమె అంతగా ఆమె క్రియేట్ చేస్తుంది, ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. మా నాన్న నిన్న ఫంక్షన్కి వెళ్ళేసి వస్తుండు, అకస్మాత్తుగా అంతమంది అటాక్ చేసి గుడ్డలతో ఇంకా కత్తులతో పొడిచి నరికి చంపేంత మా నాన్న తప్పేం చేసిండు. అంత పెద్ద తప్పు చేసిండే ఈ చట్టాలు న్యాయాలు లేవా? దాన్ని పట్టించేది ఉంటాయి, పోలీసు వాళ్ళకి ఇచ్చేది ఉంటాయి. మా నాన్నని చంపాల్సిన కారణం ఏంది? చంపిరు, ఈరోజు ఊరందరూ కలిసి చంపిరు. ఈరోజు ఇక్కడ బాడీని తీసుకొచ్చి నైట్ తీసుకొచ్చాం. ఇప్పటికీ 12-14 అవర్స్ అవుతుంది, ఎవరు రెస్పాండ్ కూడా లేరు. మా పాలోళ్ళు లేరు, మా ఊరోళ్ళు లేరు, ఎవరు లేరు. మేము మా ఫ్యామిలీ కాడికే ఉన్నాం. ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి ఇప్పుడు పోస్ట్మార్టం చేసి తీసుకెళ్ళండి, నెక్స్ట్ చెప్తామని చెప్తున్నారు. మాకు ఎట్లా నమ్మకం? ఎవరన్నా ముందరకు వచ్చి అని చెప్పాలి, ఎవరూ లేరు. ఇప్పటిదాకా తీసుకొచ్చారు, ఇక్కడ దాకా లాగారు. ఇప్పుడు ఏమంటే పోస్ట్మార్టం మాట్లాడతారు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది? తప్పించుకున్న వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు. బయట ఎవరు వచ్చి చేయలేదు. అంత ఆ మనిషి మీద అంత పగ పెట్టుకొని ఎవరు చేయడు. ఇప్పుడు ఇక్కడ మా ఊర్లోనే జరిగింది. ఊర్లో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళకి సాధన ఇవ్వలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరు రెస్పాండ్ అయితే ఊరి నుంచి కూడా ఎవరు రాలేదు. దాని గురించి మాట్లాడట్లేదు. పోస్ట్మార్టం తీసుకెళ్ళండి, కార్యాలు చేసుకోండి అంటే ఎందుకు చేయాలి? చనిపోయిన రీజన్ తెలియదా? అట్లా అడ్డగోలు చంపుకుంటూ పోతే రేపు నన్ను కూడా వేయవచ్చు. అప్పుడు బాధ్యతలు ఎవరైతే? మా ఫ్యామిలీకి ఇప్పటికీ మా నాన్న పోయిందనే బాధ మేము ఉన్నాము. ఇప్పుడు నా ఫ్యామిలీకి అంటుంది నేను ఒక్కడిని. ఇది ఇట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఎవరు మాట్లాడాలి దీని గురించి? మార్నింగ్ నుంచి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. వస్తువులు సంతకాలు పెట్టించుకుంటారు, వాళ్ళు చెప్తారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు న్యాయం ఎవరు చేయాలి? మాకు ఎందుకు చంపారు? చంపినోడు బయటోడు కాదు, ఊర్లో ఉండవు. ఆడు చంపినోళ్ళు ఊర్లోనే ఉండరు. వాళ్ళని పట్టుకోవడానికి మీకు అయితే లేదు. ఇప్పటిదాకా ఈ డిస్కషన్ పెట్టారు. టైం ఇంత అవుతుంది, మేము ఎప్పుడు పెట్టుకోవాలి? మా నాన్న ఏది క్లారిటీ లేదు. తీసుకెళ్ళాలంటే తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఎవరు ఉంటాడు? ఏ పోలీసు వాళ్ళు ఉంటారు, ఏ రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరు ఉంటారు? నాకంటారు నేనున్నా అని చెప్పేసి నాకు భరోసా ఇచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు? ఇదండి సంగతి. బాధిత కుటుంబానికి ఎవరు కూడా అండగా నిలవట్లేదని చెప్పి తన వారసుడైనటువంటి నరేష్ గారు చెప్తా ఉన్నారు. ఈ బాధిత కుటుంబాన్ని ఇప్పుడు కలకుర్తి సిఐ గారు, తర్వాత ఊరుకొండ ఎస్ఐ గారు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే పోస్ట్మార్టం అయిన తర్వాత ఒక 2 days తర్వాత మేము వాళ్ళని పట్టుకుంటామంటారు. కానీ బాధిత కుటుంబాలు మాత్రం పోస్ట్మార్టం అయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మన నిందితులను పట్టుకున్న తర్వాతనే పోస్ట్మార్టం చేయాలని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబం తప్ప మిగతా రేవెల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, మిగతా కులాల వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ రాకపోవడం, అసలు ఆ సందేహం ఏంది, అసలు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఈ విధంగా ఏమనుమానం ఊర్లో ఉండేటువంటి ఒక అభూత కల్పన. అసలు ఈ మూఢనమ్మకాలతోటి ఈరోజు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఆ ప్రాణం కూడా ఏ విధంగానంటే కత్తులు గొడ్డళ్ళు ఆ జమ్మెలతో వాళ్ళ కసితీర నరికినటువంటి ఆ నిందితులు ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, వాళ్ళ వెనుక ఎవరు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళను పట్టుకొని తీరాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు మేము మీడియా ద్వారా, కలకుర్తి వార్తల ద్వారా మీకు అండగా ఉంటామని తెలియజేస్తాము. నేను కలకుర్తి ఏడి టీజీ ఎస్పీటీసీఎల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలకుర్తి వార్త.